జ్యోతిష్యంలో ఎంత నిజం ఉందో నీ మాటలోనే తెలుస్తోంది. ఏంటి సార్ మీరు అనేది? అక్కడ జరిగింది దొంగ పెళ్లి. పైన ఎక్కడో దేవుడు దగ్గరుండి చేశాడంటున్నావు. వాళ్ళ మంచితనం నా కళ్ళు కప్పడం, దొంగ వేషాలకి పెళ్లి ముగింపు ఇవ్వడం. చెప్పానుగా తట్టుకోలేడని. ఏంట్రా వాగుతున్నావు? రఘు ఊరుకో, అతను చెప్పింది 100% కరెక్ట్. వెళ్ళవే, వెళ్ళి మైక్లో చెప్పు. వాడి ఆదాయంలో సగం కమిషన్ ఇస్తాడు. బావా, కుళ్ళుబోత్తనానికి అతను నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ అండి, కామెంట్స్ చేయకండి. అతను మా మరిది గారు. ఇదండి మా అక్క గుణం. నేను ముందే చెప్పాను కదా. స్వర్ణ పద. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూర్చోండి అమ్మా. రండి రండి రండి, ప్లీజ్ వెల్కమ్. తను అలిగి వెళ్ళాడు. వెళ్ళి కాస్త కోపం తగ్గించు, లేకపోతే ఇంకా ఇంకా కోపం పెంచుకొని మమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడు వచ్చిందే మనల్ని ఇబ్బంది పెట్టడానికి. స్వర్ణ చెప్తే మాత్రం వింటాడా? అందుకని అతన్ని అలా వదిలేసి తను ఇంకా రెచ్చిపోయేలా చేద్దామా? అతనికేం ఏది పట్టించుకోడు. అవమానాలు పాలే బాధపడాల్సింది మనమే. కూల్ సీత, కూల్. స్వర్ణ నువ్వెళ్ళు. సీత, మనం వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? నేనన్నానా? భయపడుతున్నట్టున్నా. ఎందుకు అతన్ని రెచ్చగొట్టి మనం ట్రబుల్ ఫేస్ చేయాలి అన్నాను. ఉపయోగం ఉంటే ఎంత బాధన్నా ఆనందంగా అనుభవించొచ్చు. అనవసరంగా బాధపడి బరువు పెంచుకోవడం ఎందుకు అంటున్నాను. నువ్వేం పట్టించుకోకరకు. అలాగే విననట్టు వదిలేస్తానులే. సర్లే పద. హలో అందరికి, హార్టీ వెల్కమ్. ఇంట్రొడక్షన్ రౌండ్ తో మన గేమ్ ని స్టార్ట్ చేసేద్దాం. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. సూపర్. మన ఇంట్రొడక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఎవరి ఇంట్రొడక్షన్స్ వాళ్ళు ఇచ్చేస్తే మన గేమ్ ని స్టార్ట్ సార్ చేసేద్దామా? స్టార్ట్ చేయండి సార్. అయాం ఇది స్కూల్ కాదు, మనం స్కూల్లో పిల్లలము కాదు. కొంచెం వెరైటీగా చేద్దాం, రొమాంటిక్ గా చేద్దాం. మరెలా? వెరైటీగా రొమాంటిక్ గా అంటే ఎలా రవి? అంటే నేను నీ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తే నేను ఎలా చెప్తా? నేను ఆ టైంలో నాన్నగారి ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఛా, నా క్యాబిన్ లో వెళ్ళేటప్పుడు ఓకే. అప్పుడే సడన్ గా కనిపించింది నా టేబుల్ తుడుస్తూ లాస్య. ఏయ్, చూడగానే నా ఇది మనసు insulting గా ఉంది, insulting గా అలా ఉంది. అలా డిఫరెంట్ గా మీరు మీ పార్ట్నర్ గురించి ఇంట్రొడక్షన్, అలాగే పార్ట్నర్స్ ఇద్దరు ఓకే, కలిసి అంటే ఒకరి గురించి ఒకరు చెప్తే ఇంకా స్వీట్ గా Sweet రొమాంటిక్ గా, గా ఉంటుంది romantic కదా. గా. ఐడియా అదుర్సురా. అందరూ ఓకేనా? ఓకే. మరి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. వెరీ నైస్. తన్ని నేను ఫస్ట్ టైం సిటీ బస్ లో చూశాను. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అయ్యో కాదండి, ఇంప్రెషన్ ఎట్ ఫస్ట్ సైట్. తన్ని పెళ్లి చేసుకుంటే ధైర్యంగా బతికేయచ్చున్న నమ్మకంతో నేనే నెక్స్ట్ మీట్ లో ప్రపోజ్ చేశాను. అంత ఇంప్రెస్ అయ్యేలా ఏం చేశారండి? లేడీ సీట్లోంచి లేవనతని చాచి పెట్టి కొట్టి లేపి తను కూర్చుంది. ఆ ధైర్యమే నాకు నచ్చింది. ఓ, వీరనారి అనే అభిప్రాయం కలిగిందన్నమాట. కాదు, దబాయించి గెలుస్తుంది అనిపించింది. దబాయింపేముంది, హక్కు వినియోగించుకున్నారంతే. అక్కడే ఉంది ట్విస్ట్. ట్విస్టా? ఏంటది? యాక్చువల్గా అది లేడీ సీట్ కాదు. అవునన్నంత బెల్లప్పిచ్చింది. అందరూ ఆ దబాయింపు చూసి సపోర్ట్ చేశారు. నేను పరిశీలించి అవాక్కయ్యాను. సార్ మీరేంటి సార్ నవ్వద్దని డిసైడ్ అయ్యారా? మీ మ్యారేజ్ ఎలా అయింది చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజ్. నో 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 నో, లవ్ అండ్ ఎమర్జెన్సీ మ్యారేజ్. ఎమర్జెన్సీ మ్యారేజ్ ఏంటి? లవ్ ఓకే, అరేంజ్డ్ ఓకే, ఈ ఎమర్జెన్సీ మ్యారేజ్ ఏంట్రా? అంటే వీళ్ళు 108 టైమ్స్ ప్రపోజ్ చేసుకున్నారు, అందుకే ఎమర్జెన్సీ మ్యారేజ్ అయింది. అంతే కదా భయ్యా? లవ్ చేశారు కానీ
బయటికి చెప్పే ధైర్యం లేక సతమతం అవుతుంటే నేనే బయటపడ్డా. మేళాలు మోగాయి. అదే కోపం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫస్ట్ నాతో అన్న ఐ లవ్ యూ అన్న మాట మళ్ళీ అనలేదు. ఇది చాలా అన్యాయం సార్. పెళ్లికి ముందు ఎలాగో ఐ లవ్ యూ చెప్పలేదు, అవును. కనీసం పెళ్లి తర్వాతనే చెప్పాలి కదా. అందరి ముందు ఒకసారి ప్రపోజ్ చేయండి సార్, తన తృప్తి కోసం. నో, నేను చెప్పను. ఏంటి సిగ్గా? ప్రెసెంట్ ట్రెండ్ అంతేనమ్మా. పటాయించేదాకా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ, పటాయించిన తర్వాత ప్లేట్. ఏయ్, కూల్ సార్, ఓన్లీ ఫర్ ఫన్. సార్ మీరు చెప్పండి సార్. అదంతా డ్యూయల్ షేడ్. వాళ్ళని అడిగితే మీరు చెప్తారేంటండి? మీరు అంత క్లోజా? బ్లడ్ రిలేషన్. ఏయ్, స్టోరీలు స్టార్ట్ చేయకు. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. చెప్పండి సార్. నేను అభిమానించాను, పెద్దలు పెళ్లి చేశారు. పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ మీరు వారికి ఐ లవ్ యూ చెప్పారా? లేదు. అబద్ధం. వాళ్ళ పర్సనల్ మ్యాటర్లో మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు సార్? మీ ఇద్దరి మధ్యలో ఏదో సంథింగ్ మనస్పర్ధలు ఉన్నట్టున్నాయి సార్. చాలా స్పర్ధలున్నాయి. వదిలేయండి సార్, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు, ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఎంత ఫ్రీగా అంటే అంత ఆనందం. ఒక్కసారి మా కోసం సీత గారు మీ వారికి ఐ లవ్ యూ చెప్పండి. చెప్పాలి 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 చెప్పాలి, చెప్పండి సార్. చెప్పాలి చెప్పాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వావ్, సూపర్. హలో, రిసార్ట్స్ ప్లీజ్. నేను పిఠాపురం జగన్నాథం రిటైర్డ్ జడ్జిని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నమస్తే సార్, నేను మేనేజర్ క్రిస్టోఫర్ని మాట్లాడుతున్నాను. ఏమయ్యా క్రిస్టఫర్, కస్టమర్స్ని ఇబ్బంది పెట్టే పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నో, అలాంటిదేమీ లేదు సార్. లేదు అనగానే సరిపోదు. మా మనుషులకే ఇబ్బంది జరిగింది, అందుకే నేను ఫోన్ చేయాల్సి వచ్చింది. లేదు సార్, సాకేత్ గారికి మార్నింగ్ మంచి సూట్ అరేంజ్ చేశాను. నేను సాకేత్ను గురించి అడగటం లేదు, మార్నింగ్ అరేంజ్మెంట్స్ గురించి అసలు అడగటం లేదు. నిన్న రఘురామ్ సూట్ క్యాన్సిల్ గురించి, వాళ్ళు పడ్డ అవస్థల గురించి అడుగుతున్నాను. సార్ అది చూడు, వాడు నా మనవడే. అలాగే సార్. సారీ సార్, యాక్చువల్గా నువ్వేం నాంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా చేశావో, ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు. నేను వాళ్ళని పంపించింది ఏదో సరదాగా సంతోషంగా 4 రోజులు తిరిగి రావడానికి కాదు, ఫస్ట్ నైట్ జరిపించడానికి. కానీ మీరు అసలు రూమే లేకుండా చేస్తారు. వెరీ సారీ సార్. సారీలు ఏం అవసరం లేదులే కానీ వెర్రి వేషాలు వేయకుండా ఇవాళ అరేంజ్మెంట్స్ చెయ్యి, అర్థమైందా? అలాగే సార్, తప్పకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తాను. జరిగిన దానికి అపాలజీ అడుగుతున్నాను, క్షమించండి సార్. ఓకే, డూ వాట్ ఐ సే. ఓకే సార్. చాలా ఆరాటపడుతున్నట్టున్నారు, బాగా పనులు పురమాయిస్తున్నారు. పుల్లగొండి మనుషులు పుల్లలేస్తున్నప్పుడు తప్పదు కదా మరి. ఈ ఆరాటాలు, ఆర్భాటాలు, బాధ్యతలు గతంలో ఎందుకు మర్చిపోయినట్టు? గతం అంటూ నువ్వేం జప్పిపడాల్సిన పని లేదు. గతమంతా తమరి ఘన చరిత్రే కదా. అందుకే కొత్త చరిత్రలోనైనా మా పేరు రాసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం.
చరిత్రలో లేని వాళ్ళ గురించి గొప్పగా చెప్తే చరిత్రలో స్థానం వస్తుందా? ఎవరు చరిత్ర పురుషులో ఎవరు చరిత్ర హీనులో ఈ చరిత్ర పూర్తయిన తర్వాత తెలుస్తుంది. ఆత్మస్థుతి పరనింద చరిత్ర అయిపోదు. వాస్తవాలు ఎప్పుడొకప్పుడు బయటపడతాయి. పుస్తకాల్లో పేరు లేకపోయినా జనవనోళ్లలో నానుతూనే ఉంటాయి. చూడు మంగా, మళ్ళీ ఈ విషయంలో కూడా ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే సహించను, క్షమించను. జాగ్రత్త. చాలా దూరం వచ్చారు. నన్నే ఎదిరించే స్థాయికి వచ్చారు అంటే ప్రేమ మితిమీరిపోయిందని అర్థం అవుతుంది. పరాయి వాళ్ళనే ప్రేమించగల మనసున్నవాణ్ణి. మన అనుకున్న తర్వాత ప్రేమించకుండా ఉండలేను. నీలాగా నా గుండె బండరాయి కాదు. బండల్ని బండలతోనే పగల కొట్టాలి. కొట్టు కొట్టు, చేతులు నలిగాక బాగా కేకలిద్దు గాని. లవ్ చేశారు కానీ బయటికి చెప్పే ధైర్యం లేక సతమతం అవుతుంటే నేనే బయటపడ్డా. మేళాలు మోగాయి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటే, నేను రాగానే వెనకాల వెంటనే నువ్వు రావాలని తెలీదా? ఎందుకు? పంచాయతీకేగా. అంత ఉబలాటంగా ఉంటే అద్దంలో చూసుకుంటూ అరుపులు కేకులు వేసుకోలేకపోయావా? ఏంటే హెచ్చులకి పోతున్నావు? హెచ్చులేంటి హెచ్చులు? కాస్త అటు ఇటుగా వస్తేనే ఇలా అంటున్నావు. వెంటనే వచ్చినా ఇంకాస్త సౌండ్ తప్ప ఇదేగా నువ్వు చేసేది. అయినా ఇలా పోటాపోటీగా నన్ను అనటం కన్నా అద్దంలో నిన్ను నువ్వు అనుకోవడం బెటర్. నీ మీద నీ కోపం అన్నా తగ్గుతుంది. నీ లోపం నీకన్నా తెలుస్తుంది. ఆత్మలో ఏదన్నా ప్రబోధం అన్నా దక్కుతుంది. పళ్ళు రాల్తాయి. చాలా సార్లు రాలాయి. ఏరి మళ్ళీ పెట్టుకున్నాను కానీ ఇంకా ఆపు. ఏంటే పొగరుగా మాట్లాడుతున్నావు? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారని నేను తమరి ధర్మపత్నినయ్యానుగా. అందుకే తమరి పొగరే నాకు వచ్చింది. ఏయ్, ఇరిటేట్ చేయకు నన్ను. పోవే, పోవతలికి. గ్రానీ నుంచి గైడ్ లైన్స్ వచ్చినట్టున్నాయి. వెళ్ళు. గ్రానీ, నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను రా. చెప్పు గ్రానీ. ఓకే గ్రానీ, నేను ఇక్కడే ఉన్నానుగా, నేను చూసుకుంటా, నాకు వదిలే. పలచన కాకుండా చూసుకో. పలచన లేదు, మందం లేదు. వాళ్ళని నలుగురిలో పల్చన చేసేదాకా నేను నిద్రపోను, వాళ్ళను నిద్రపోనివ్వను. జాగ్రత్త కన్నా. డోంట్ వరీ గ్రానీ. సార్ సార్, ఏంటి? తమ శత్రువులకి ఈ రాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సార్. తెలుసు. తెలుసా? తెలిసి ఇంత కూల్గా ఎలా ఉన్నారు సార్? నేనేం కూల్గా లేను. నేనేమన్నా చెయ్యాల్సింది ఉందా సార్? ఉంది. ఏంటి సార్? Here is an important announcement please. ఈ మధ్యాహ్నం లంచ్ లోటస్ పార్క్ చర్చ్ నీడలో అరేంజ్ చేయడం జరిగింది. సో ఎంజాయ్ అండ్ కాంప్లిమెంట్స్ ప్లీజ్. అలాగే రాత్రి మూన్ వైట్ డిన్నర్ స్పెషల్ అట్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం. మా ఆతిథ్యం మీకు సంతృప్తినిస్తుందని భావిస్తూ అందరినీ భోజనానికి ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, మీరు చెప్పింది చెప్పినట్లు చేసే బాధ్యత నాది. ఓకే. హలో బావా. బావా బావా, నేను ప్రెగ్నెంట్ నే. ఏంటి మళ్ళీ ఆ టాపిక్ తెస్తున్నావు? టాపిక్ ఏంటి టాపిక్? లంచ్ అనౌన్స్ చేశారు కదా, నన్ను వదిలేసి వస్తున్నావేంటి? వేలు పట్టుకొని నడిపించుకొని రావాలా? పెళ్ళప్పుడే సరిగ్గా పట్టుకోలేదు.
అలాంటిది వేలు పట్టుకొని నడిపిస్తావని, చేతిలో అన్నం ముద్దలు కలిపి పెడతావని, కోరి ముద్దలు చేసి నోటికి అందిస్తావనే ఆశ అంతా దురాశే అవుతుంది. ఏయ్ వాగకుండా రాలేవా? ఎవరి అలవాట్లు వాళ్ళవి. నీలా నేను మొట్టమొదలాడలేను, నాలా నువ్వు నవ్వుతూ మాట్లాడలేవు. ఆపుతావా? లంచ్ స్పాట్ కి దగ్గరగా వచ్చాం కదా, ఆపకపోతే అన్నం ఎలా తినగలంలే. అటెన్షన్ ప్లీజ్, ఆళ్ళు మొగలు కలిసి ఆడే అద్భుతమైన గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. హలో, లంచ్ కి వెళ్లే ముందు ఆలు మగల అనురాగం ప్రేమ గుర్తించే ఒక గేమ్ ఆడదామా? ఆ గేమ్ ఏంటంటే ఆనవాళ్ళు గుర్తించు, అర్ధాంగిని గుర్తుపట్టు. మీరు రోజు ఎన్నోసార్లు మీ భార్యల చేత సేవలు అందుకుంటూ ఉంటారు. అలా అన్నమాట. అదేనండి, కాఫీలు టీలు పుచ్చుకోవడం, పేపర్ టవల్ అందించడం. ఇలా వచ్చావా? అలాగే వచ్చా. ఎన్నోసార్లు చూసిన చేతుల్ని ఓన్లీ ఫింగర్స్ చూసి గుర్తుపట్టాలి. ఫింగర్సా? కొంపదీసి ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టలేకపోతే? అందరూ నీలా మందబుద్ధిలా ఉండర్రా. ఓకే ఓకే ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది గేమ్. పదండి పదండి సార్, పదండి. ఎన్నోసార్లు చూసిన చేతుల్ని ఓన్లీ ఫింగర్స్ చూసి గుర్తుపట్టాలి. ఫింగర్సా? కొంపదీసి ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టలేకపోతే? అందరూ నీలా మందబుద్ధిలా ఉండర్రా. ఓకే ఓకే ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది గేమ్. పదండి పదండి సార్, పదండి. రండి రండి సార్, రండి రండి రండి, రావాలి రావాలి. ఇదే మన గేమ్ ప్లేస్. లేడీస్ కర్టన్ కి అటువైపు ఉంటారు అండ్ జెంట్స్ కి ఇటువైపు ఉంటారు. అండ్ వైఫ్స్ అటువైపు నుంచి, కర్టన్ అవతల వైపు నుంచి ఉట్టి చేతులే బయట పెడతారు. హ్యాండ్స్ అబ్జర్వ్ చేసి హస్బెండ్స్ ఎవరు శ్రీమతి ఎవరో గుర్తుపట్టాలి. అంతే, సింపుల్. లేడీస్ అందరు అటువైపు వెళ్ళిపోండి, జెంట్స్ అందరు ఇటువైపు కూర్చోండి. సో ఆల్ లేడీస్ మీ చేతులు బయట పెట్టండి. వెరీ నైస్. ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేద్దాం? బాబు, మహేష్ బాబు, లో స్టార్ట్. ఫింగర్స్ అన్ని ఒకేలా ఉన్నాయి కదా. She is my wife. ఓకే అమ్మా, మెరుపుతీగా బయటికి రా అమ్మా. వెరీ గుడ్, చాలు కూర్చో ఇంకా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ సాకేత్ గారు. She is my missus.